హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ పింకు లిల్లీ పూలండి ఇప్పుడైతే చాలా ఎక్కువగా అయితే వచ్చాయి. దగ్గర దగ్గర 10 పూలేమో వచ్చాయండి. ఈ చామంతులేమో సీజన్ అయితే అయిపోవచ్చింది కదా! కొంచెమే కాచాయి. కానీ ఇగుర్లు అవన్నీ పెడుతున్నాయండి మరలా అయితే. ఇవి వచ్చేసేమో మిరప చెట్లు. గులాబీ మొక్కలోనే అవి మొలిచాయి. విత్తనాలు పడినియి. విత్తనాలు పడిన తర్వాత అవి చెట్లు బాగా ఎదిగాయి. ఇంక ఎదిగిన తర్వాత పీకేయటం ఎందుకులే చెప్పేసి అలానే ఉంచేసాను. అవి వచ్చేసి పూతొచ్చి అవి కూడా కాయలు కూడా అయితే వస్తున్నాయండి. ఇవి వచ్చేసేమో జీరా వాటర్ అండి. జీరాను మెంతులైతే వేసేసుకొని కొంచెం మరిగిన తర్వాత అవి వడకట్టేసుకొని తాగితే కొంచెం ఫ్రీగా అయితే ఉంది. గ్యాస్ సమస్య అనేది కొంచెం పర్వాలేదండి. నాకైతే ఫుల్గా గ్యాస్ అయితే ఉంది. ఇది 15 రోజుల నుంచి అయితే తాగుతున్నాను. పర్లేదండి. ఇది తాగటం వల్ల కొంచెం రిలీఫ్గా అయితే ఉండింది. పిల్లలేమో వాళ్ళకి కొత్త పొంగనాలు అయితే వేశాను. కొత్త పొంగనాలు వేసినని వాళ్ళేమో తినేసి వెళ్ళిపోయారు. వాళ్ళు ఉన్నప్పుడేమో ఇవైతే కాచేసాను. అవి కొత్త పొంగనాలు వేసి వాళ్ళని పంపించేలోపు పూర్తిగా చల్లారిపోయినాయి. కొంచెం వేడి చేసేసుకొని ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇలాగ మరలా గ్లాసులో వడకట్టేసుకొని బయట కూర్చొని ఇంకా ప్రశాంతంగా ఇవి నిదానంగా అయితే తాగేస్తానండి. త్వరగా అయితే ఇవి తాగకూడదు. నిదానంగా అయితే తాగాలి. కొంతమంది నిమ్మకాయ, తేనె వేసుకొని అయితే తాగుతూ ఉంటారు. నేనైతే ఈ విధంగా తాగుతున్నానండి. ఆ డాక్టర్ వచ్చేసి మాది మధ్యాహ్నం లంచ్లోకి కర్రీ అయితే రెడీ చేసుకుంటున్నానండి. బంగాళదుంప కర్రీ అంటారు, దీన్ని ఫ్రై అని అంటారు. మీరే చెప్పండి. నేనైతే ఫంక్షన్లో ఎక్కడన్నా పెళ్ళిళ్ళలో వేస్తూ ఉంటారు. ఈ ఆలు ఫ్రై అయితే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కచ్చాపిచ్చిగా దంచేసుకొని అవి తాలింపు పెట్టేసుకొని చేస్తారు. ఆ బంగాళదుంప ఫ్రై అండి. ఇది చాలా బాగుంటుంది రైస్లోకి. చాలా టేస్ట్ కూడా అయితే ఉంటుంది. ఇక్కడైతే బంగాళదుంపలు ఒక అర కేజీ అయితే తీసుకొని మీడియంగా అయితే కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి 3 విజిల్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకుంటున్నాను. ఇదేమో విజిల్స్ పెట్టేశానండి. ఇదేమో ఉడుకుతూ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి నైట్ తోమిన గిన్నెలు అయితే ఉండిపోయాయి. ఆ గిన్నెలేమో ఇక్కడ సర్దేసుకుంటున్నాను. ఏమైందంటే ఈ గిన్నెలన్నీ సర్దుకున్న తర్వాత ఒకసారి ఇల్లంతా కూడా అయితే సర్దేసి ఊడ్చుకుందాం అని చెప్పేసి ఆ విజిల్ వచ్చే లోపల ఈ పనులు అయిపోతాయి కదా అని చెప్పేసి చేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ గిన్నెలైతే ఎక్కడైతే సర్దేశానండి. ఈ సర్దుకునేలోపు వంటగదిలో వేడి, అసలు గాలి లేదు, ఏమీ లేదండి. చెమటలు కారిపోతుంది, ఉక్కపోస్తుంది. ఇంట్లో అయితే ఎండలకి వంట కూడా అయితే చాలా త్వరగా అయితే చేసుకోవాలి. ఇక్కడ ఏం చేశానంటే ఈ గిన్నెలు కసువులు అన్నీ ఊడ్చే లోపల ఇంకొక విజిల్ వచ్చినట్టయితే మొత్తం కూడా అయితే మాడిపోయాయి. అక్కడికి లైట్గా అడుగంటినాయండి. మరీ అడుగంటిపోలేదు, లైట్గా అడుగంటిపోయినాయి. బంగాళదుంపలు వచ్చేసి అవన్నీ కూడా అయితే బంగాళదుంపలకున్న అవన్నీ కూడా పొట్టంతా కూడా అయితే తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఒక పక్క రైస్ కూడా అయితే నీరు తీస్తుంది. ఇక్కడ పోపు అయితే పెట్టేస్తున్నాను. బంగాళదుంప ఫ్రైకి అయితే ఉడికించుకుంటున్నాను కదండి, చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి జీలకర్ర, ఆవాలు వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు వేసాను. కారం ప్లేస్లో పచ్చిమిర్చి మిక్సీకి అయితే పట్టి వేస్తున్నానండి. మిక్సీలో పట్టుకునేటప్పుడు కొంచెం జీలకర్ర, సాల్ట్ అయితే వేసేసి మిక్సీకి పట్టేసాను. పచ్చిమిర్చి మొత్తం కూడా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఆ పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా ఉల్లిపాయల్లో వేసి ఆ పచ్చిమిర్చి పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఒక పావు స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయితే వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అయితే 2 వేపుకోవాలండి. వేగిన తర్వాత కొంచెం పసుపు అయితే వేస్తున్నాను. ఈ కర్రీ అంతా కూడా ఈ ఫ్రై అయ్యే దాంట్లోనే ఉంటుందండి టేస్ట్ అంతా కూడా. ఇక్కడ ఉడికించుకొని పొట్టు తీసి పెట్టుకున్న బంగాళదుంప కూడా అయితే కట్ చేసుకొని అయితే వేసాను. ఇక్కడ మీడియం సైజులో ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకుని వేసుకోవచ్చు. రైస్లోకి చాలా బాగుంటుంది. అలాగనే పూరీలోకి, చపాతీలోకి కూడా అయితే ఈ కర్రీ అనేది, ఆలు కర్రీ చాలా బాగుంటుందండి. ఫంక్షన్లోకి, పెళ్ళిళ్ళలో వేస్తూ ఉంటారు కదా ఈ కర్రీ. మీరు పచ్చిమిర్చి ప్లేస్లో కారము, కొబ్బరి, జీలకర్ర, ధనియాలు అవన్నీ మిక్సీకి అయితే పట్టేసుకొని వేసుకోవచ్చు. పచ్చిమిర్చి ఇష్టం లేని వారైతే ఇక్కడ పచ్చిమిర్చితో కూడా ఆలు కర్రీ చాలా బాగుందండి. లాస్ట్లో అయితే కొంచెం
కొత్తిమీర, సాల్ట్ అయితే సరిపోలేదని చెప్పేసి సాల్ట్ అయితే వేశాను. రైస్‌లోకి అయితే ఇక ఆలు కర్రీ చాలా బావుందండి. చాలా రోజుల తర్వాత ఈ ఆలు కర్రీ అనేది చేశాను. మా వారికైతే చాలా ఇష్టం ఈ కర్రీ అయితే. ఇంక రైస్ అదంతా తినేసి కాసేపయితే పడుకున్నామండి పిల్లలు నేను కూడా. మా వారైతే అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్ళాడు. వచ్చేటప్పుడైతే ఒక ఇంట్లో ఈ బాదం పాలన్నీ అమ్ముతారండి. మజ్జిగ అవన్నీ అమ్ముతూ ఉంటారు. వచ్చేటప్పుడైతే ఈ 2 బాటిళ్ళయితే తీసుకొచ్చారు. మా వారైతే ఈ బాదం పాలైతే తాగలేదు. మేము ముగ్గురమే తాగేస్తున్నాము. ఇంట్లో తయారు చేస్తారు కదండీ! టేస్ట్ అయితే సూపర్‌గా అయితే ఉంటాయి. నైటు భోజనంకొచ్చేసి టమోటా పచ్చడి, పెరుగైతే ఉంది. దాంట్లో టమోటా పచ్చడిలోకి ఈ గోబీ 65 అయితే చేసినాను. ఇది కర్రీ చేస్తే పిల్లలైతే తినట్లేదండి. అందుకే నేను కర్రీ చేయకుండా ఇవి తీసుకొచ్చినప్పుడు ఇలా గోబీ 65 అయితే చేస్తాను. కాలీఫ్లవర్ ఈ విధంగా అయితే కట్ చేసుకొని వేడి నీళ్ళలో వేసి 2 నిమిషాల పాటు అయితే ఉడికించుకొని జాయిల్ గంటలో తీసుకొని ఈ నీళ్ళన్నీ ఒడిచేంత వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఆ వేడి నీళ్ళు షింకులో అయితే వేస్తాను. షింకులో వేడి నీళ్ళు పోసుకుంటే బొద్దింకలు అటువంటి పురుగులు అనేది ఏమి రావండి. ఇంక వాటిలోకి గోబీ 65 చేస్తున్నా కదండీ! ఇప్పుడు వాటిలోకి బియ్యం పిండి, మొక్కజొన్న పిండి, మైదా పిండి 2 స్పూన్ల కాడికైతే తీసుకున్నాను. 1 స్పూను కారము, పసుపు, తగినంత ఉప్పు అయితే వేసానండి. ఇంకా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏమి వేయలేదు. ధనియాల పొడి కానీ, జీలకర్ర పొడి కానీ ఏమి వేయట్లేదండి. ఎందుకంటే ఉదయము పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా కర్రీలో. అందుకని చెప్పేసి దీంట్లో వేయట్లేదు. అసలైనా దీంట్లో వేయనండి. మసాలా అనేది ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని చెప్పేసి మా వారైతే చెప్తూ ఉంటారు. ఇంక నేను మసాలాలు అయితే వీటిలో ఏమి వేయలేదు. తగినన్ని వాటర్ వేసుకోవాలండి. ఈ పిండి అనేది మరీ లూజ్ అవ్వకూడదు. లూజ్ అయిపోతే ఏంటంటే ఆ గోబీ 65 2 నిమిషాల పాటు ఉడికించాం కదా, వాటిలో కొంచెం కాకపోయినా కొంచెమైనా నీళ్ళు ఉంటాయి. వేసిన వెంటనే మరీ కొద్దిగా లూజ్ అయిపోతుందని చెప్పేసి పిండి కొంచెం గట్టిగానే కలిపేసుకున్నాను. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అయినా ఒక 10 నిమిషాలైనా పెట్టనండి. కారం, ఉప్పు అనేది ఆ ముక్కకు పట్టుకొని టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఫ్రిడ్జ్లో ఏమీ పెట్టలేదు. ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టేశానండి. ఇంకా ఆ తర్వాత ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ వేడైన తర్వాత ఒకదాని తర్వాత ఒకటైతే వేసేసుకొని వేసిన వెంటనే కలిపేసుకోకూడదు. చాలామందికి తెలుసండి. తెలియని వారు కొంచెం తెలుసుకుంటారని చెప్తున్నాను. ఇక్కడైతే ఒకదాని తర్వాత ఒకటి తీసి వేస్తూ ఉన్నాను. వేసిన వెంటనే అయితే కలిపేలేదండి. ఈలోపు అయితే రైస్ కూడా అయితే ఉడికిపోయింది. ఇదిగోండి రైస్ ఉడికిపోయింది కదా, ఒక పక్క అయితే ఈ విధంగా వేస్తూ ఉన్నాను. వేసిన వెంటనే కలిపేసుకోకుండా కొంచెం అవి వేగిన తర్వాత కలిపేస్తున్నానండి. గోబీ 65 కూడా చాలా టేస్టీగా చాలా బాగున్నాయి. విడిగా పిల్లలకి స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్స్ కూడా అయితే చేసి పెట్టుతూ ఉండొచ్చు. ఇవైతే మనం కూడా అయితే తినొచ్చండి. ఆఫీస్కి పోయినా ఎక్కడైనా పనులకు పోయి వస్తూ ఉంటాం కదండి, ఇంకా ఇలాంటివి చేసుకొని తినడానికి కూడా చాలా బాగుంటాయి ఇవైతే. ఇంక వేసిన వెంటనే కలిపేసుకోకుండా ఈ విధంగా ఫ్రై అయ్యేంత వరకే తుంచేసుకొని తీసుకోవచ్చు. ఇంకా అలా అయితే మొత్తం కూడా వేసి ఫ్రై చేశానండి. గోబీ 65 అయితే రెడీ. ఇవాళ వీడియో తింటానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.